నమస్కారం. మా 53 సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక నమస్కారాలు. స్పెషల్గా మా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ యోగా తప్పకుండా చేయండి అనేసి నేను కోరుతూ, నాతో పాటు మా ఇద్దరితో పాటు మీరు కూడా యోగా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. దీని గురించి విపులీకరంగా మనం మళ్ళీ తర్వాత టైం దొరికినప్పుడు మాట్లాడుకుందాం. టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా యోగాకి వెళ్దాం. ఓకే, జై హింద్, నమస్కారం. స్టార్ట్. మొదలు మనం యాజ్ ఇట్ ఈస్ ఫింగర్స్తో స్టార్ట్ చేద్దాం. బోర్ కొడుతుంది, సేమ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి. ఇలా చేస్తేనే రోజు తింటున్నాం కదా అనేసి మనం బోర్ కొడుతుందా? తింటూనే ఉంటున్నాం కదా. అలాగే కొంచెం మాటలు మారుస్తూ మనం ఎక్సర్సైజ్ చేద్దాం. రెడీ? స్టార్ట్ విత్ ఫింగర్స్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇది ఇంకొకసారి రిపీట్ చేద్దాంలే, ఎందుకంటే ఫింగర్స్ మనం చాలా తక్కువ చేస్తాం కాబట్టి మళ్ళీ ఒకసారి చేద్దాం. రెడీ? స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 8 7 6 4 3 నెక్స్ట్ చేంజ్. ఫింగర్స్ ఎక్సర్సైజ్ అయిపోయింది. ఎప్పుడైనా సరే అండి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్మైలింగ్ ఫేస్, హ్యాపీగా, ఏదో తప్పదురా అని దిగాలుగా చేయొద్దు. ఆనందంగా ఎట్లయితే మనం కడుపు ఆకలిస్తున్నప్పుడు ఎలా అయితే మనం అన్నం తింటామో ఆనందంగా సంతోషంగా అబ్బా ఆనందం దొరికిందని, అలా ఆకలితో ఉండాలి. ఎప్పుడు టైం దొరుకుతుందో ఎప్పుడు యోగా చేయాలని. అవునా కదా? అలా చేస్తేనే ఎప్పటికైనా ఆరోగ్యం మంచిది. ఏదో తప్పదురా అని చేస్తే కనుక తప్పదురా అన్నట్టే వస్తుంది ఆరోగ్యం. సో ఇప్పుడు అంటే తప్పదురా అంటే రాదన్నట్టు సరిగ్గా. సో ఇప్పుడు మన ఫింగర్స్ అయిపోయినాయి. నవ్ విల్ గో టు రిస్ట్. రిస్ట్ ఎలా అంటే 2 రకాలుగా రిస్ట్ చేస్తాం. మనం పైకి కింది చేయాలి ఫస్ట్, తర్వాత రౌండ్ తిప్పాలి. So let us start with పైకి కింది. Up and down. Come on friends. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. అంటే 8 to 16 కాబట్టి 2 సెట్లు అన్నట్టు. దీన్ని రిపీట్ చేద్దాం మళ్ళీ ఒకసారి. 1 2 3 రిపీట్ చేద్దాం. 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. మనం ఇట్లనే కొంచెం బ్రేక్ తీసుకుందాం. ప్రతి ఎక్సర్సైజ్ ముందు నేను మాట్లాడుతుంటే మీకు కొంచెం బ్రేక్ వస్తుంది, మీరు వినండి. దీంతో మనం అలా బోర్ కొట్టకుండా ఏదో చేస్తున్నారా బాబు ఇదేంటో అనిపించకుండా చేస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ రిస్ట్ 2 రకంగా చేద్దాం అనుకున్నా కదా, ఆ 2 రకం రౌండ్గా తిప్పడం అన్నట్టు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. లెట్ us స్టార్ట్. రెడీ ఫ్రెండ్స్? టచ్ చేసుకొని చేస్తే ఇంకా మంచిది. టచ్ చేసుకోండి. రెడీ గో. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. నెక్స్ట్ ఏంటంటే దీనికి క్లాక్ వైజ్ కాకుండా ఇంకో డైరెక్షన్. ఇప్పుడు ఇలా తిప్పాం కాబట్టి ఇప్పుడు ఇలా తిప్పాలి. రెడీ గో. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. చూస్తుండగానే విదిన్ 2-3 మినిట్స్లో 2 ఎక్సర్సైజ్లు అయిపోయాయి. ఇలాగే మనం చేస్తుండగా అన్ని ఎక్సర్సైజ్లు అయిపోతాయి. చాలా సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. ఇప్పుడు నెంబర్స్ ఏమో చెప్తుంది. లెట్ us స్టార్ట్. నెంబర్ 1 to 8, 8 to 1. రిపీట్ ఆర్ నెక్స్ట్ చేంజ్. చేయగలుగుతాం కదా? కమ్ ఆన్, రెడీ గో. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 2 1 నెక్స్ట్ చేంజ్. 2-1లోనే నెక్స్ట్ చేంజ్. నో ప్రాబ్లం, ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇలా వింటూ ఉండడం కాకుండా అప్పుడు ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ. నౌ మనం భుజానికి వెళ్దాం. భుజాలు కూడా అంతే 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్. లెట్ us స్టార్ట్. క్లాక్ వైజ్ ఆర్ దగ్గర తీసుకొచ్చి. రెడీ గో. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 రిపీట్ అగైన్. రిపీట్ అగైన్ అంటే మళ్ళీ దీనికి యాంటీ క్లాక్ వైజ్ ఇంకో డైరెక్షన్. లెట్ us స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు మనకి భుజం వరకు వచ్చేసాం, చేసి చూస్తున్నాను. భుజాన్ని కూడా 2 రకాలుగా చేయొచ్చు.
2 రకాలంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కాకుండా ఇంకో రకంగా కూడా చేయొచ్చు. అదేంటంటే భుజాలను రౌండ్గా ఇట్లా తిప్పడం. మనం ఇప్పుడు ఇలా తిప్పడం కాకుండా ఇంకో రకంగా చెప్పాలి. రెడీగో. ఇప్పుడు నేను చెప్పి ఇట్లా ముందటి 1 2 అన్నట్టు. రెడీగో. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. నెక్స్ట్ చేంజ్ అంటే మళ్ళీ ఇటువైపు తిప్పాలి, ఆపోజిట్ డైరెక్షన్. రెడీగో. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. వీడియో చూడండి, లైక్ చేయండి. 53 సబ్స్క్రైబర్స్ కాస్త 53,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. మీరే ఈ యొక్క వీడియోని షేర్ చేస్తే ఎవరైతే ఎక్సర్సైజ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఫ్రీగా నేను రోజు ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఆఫీస్ టైంలో చూసుకొని గ్యాప్ చూసుకొని ఎక్సర్సైజ్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా ఎక్సర్సైజ్ చేసి యోగా చేసి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. కమాన్ లెట్స్ స్టార్ట్. నెక్స్ట్ దీని తర్వాత మనము చెస్ట్ ఎక్సర్సైజ్ చేయాలి. చెస్ట్ ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తాము? దీని తర్వాత ఇట్లా బిగబట్టి ఇట్లా ఇట్లా చేయాలన్నట్టు. ఓకే, రెడీ? కొంచెం వెనక్కి మొదటి. రెడీ గో. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు ఇది చెస్ట్ ఇలా విశాలంగా తయారు. దీనికన్నా ముందు మనం మెడ కూడా పట్టుకోవాలి. మెడని కూడా ఎక్సర్సైజ్ చేయాలి. మెడ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి స్పాండిలైటిస్ ఇలాంటివన్నీ రాకుండా మెడ ఫ్రీగా ఉంటుంది. కొంతమంది ఇట్లా మెడ ఇక్కడికి తిప్పారు, ఎందుకంటే వాళ్ళు తిప్పడం అలవాటు లేక ఇంతవరకు తిప్పగలుగుతారు. యాక్చువల్ అయితే మనం ఇట్లా కూర్చొని వెనక్కి తిప్పేటట్టు ఉండాలి. ఇలా వెనక్కి తిప్పాలి. ఇలా తిప్పాలంటే ఏంటి? ఈ మెడ నరాలు ఎంత ఈజీగా ఈ మజిల్స్ అన్ని రిలాక్స్డ్ ఉంటే మనం అలా తిప్పగలుగుతాం. కాబట్టి ఇక్కడికి తిప్పుతారు అంతే. ఏంటంటే ఇలా వెనక్కి తిరిగి చూడాలి. అట్లా కాదు, మనం ఇట్లా తిప్పేటట్టు ఇట్లా అటు ఇటు పట్టిందంటే అప్పుడు పక్క తిప్పాలి. ఓకే, మెల్లి తిప్పాలి. తక్కువ తిప్పితే మెడకే పడుతుంది. మెడక ఎందుకు పడుతుంది? నరాలన్నీ గట్టిగా ఈ యొక్క మజిల్స్ అన్ని బిగిసిపోయి ఉంటే సడన్గా తిప్పితే పట్టేస్తుంది. అలా మెడల నరాలు మంచిగా ఫ్రీగా ఎక్సర్సైజ్ చేస్తే కనుక నిద్రపోతున్నప్పుడు పట్టుకోవు నరాలు మెడ మెడ పట్టింది అనే బాధలు ఉండవు. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ నెక్. సెమీ సర్కిల్ చేయాలి, మొత్తం సర్కిల్ చేయొద్దు, కళ్ళు తిరిగి పడిపోతారు. చాలామంది అలా మొత్తం పూర్తిగా తిప్పి 10 సార్లు తిప్పే వరకు ఆగే వరకు కళ్ళు తిరిగి డామర్ పడతారు. డామర్ పడకుండా ఉండాలంటే సెమీ సర్కిల్స్ తిప్పి ఇంకో సెమీ సర్కిల్ మళ్ళీ ఇంకోసారి తిప్పాలి. ఐ విల్ షో, నేను చూపిస్తాను అలా అనేది. రెడీ? చదువు ముందర పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. రెడీ గో. స్టమక్ ఇట్లా పెట్టేసి రెడీ కలిసి స్టార్ట్ చేసి 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు ఇది ఇంత చేసే వరకు మనం సగం సెమీ సర్కిల్ అయిపోయింది. ఇంకో సగం ఉంది, అంటే ఇక్కడ నుంచి ఇలా ఉంది. ఇప్పుడు ఈ పార్ట్ని మనం ఇప్పుడు చేస్తాం. రెడీ? ఓకేనా? సెమీ సర్కిల్ అదర్ రిమైనింగ్ పార్ట్, ఇంకా మిగిలిపోయిన సెమీ సర్కిల్ స్టార్ట్. అర్ధవృత్తాకారంలో మనం చేసాము, ఇంకో అర్ధవృత్తాకారంలో చేద్దాం. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. స్పాండిలైటిస్లో మెడ బెనుకున్నప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్ చేయొద్దు. అలా కొంచెం అలా ట్రై చేయండి. ఇలా చేసుకొని చాలు మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి వాళ్ళ కోసం నేను కొంచెం చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను, అది కూడా చేయగలిగితే చేయండి. అది కూడా ఒకవేళ చేయలేకపోతే అది చేయొద్దు. అంటే రైట్ లెఫ్ట్ తిప్పి చూద్దాం అంతే. లైక్ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇంకోటి ఈ మెడ నరాలకి బాగా బలం రావాలంటే ఒక ఎక్సర్సైజ్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. బలం ఎలా వస్తుంది అంటే మనం ఈ మెడ తలకాయ 2 చేతులతోటి ఇట్లా పట్టుకొని ఇలా గ్యాప్ ఇలా పెట్టుకొని ఈ నుదురు మీద ఇట్లా పెట్టుకొని ఈ చేతితోటి బలంగా తలకాయని వెనకాలకి నెట్టాలి. ఈ పార్ట్ ఇక్కడే ఉండిపోవాలి. ఒక తలకాయ మాత్రమే. చిరంజీవి డాన్స్ చేస్తాడు, డింగ్ 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 అని డాన్స్ చేస్తున్నాడు. అలా మనం కూడా ఇలా డాన్స్ చేస్తున్నట్టుగా మనం తలకాయని ముందరకు అనాలి. కానీ ముందరకు అనకుండా చేతులతోటి ఆపాలి. అరే డాన్స్ చేయకరా బాబు, డాన్స్ చేయకరా, చిరంజీవి డాన్స్ చేస్తున్నాడు, మన డాన్స్ చేయద్దు అని
మనం ఆపుకోవాలి. ఇది ఇలా పెట్టి ఇప్పుడు ముందరికి తలకాయని ఇట్లా గట్టిగా అనాలి, కానీ చేతితోటి ముందర కనకుండా గట్టిగా వెనక్కి అనాలి. అంటే చేతులు ఈ చెయ్యి తలకాయ అనుకుంటే తలకాయతో ఇట్లా ముందరకు వస్తాం, ఈ చేతితోటి తలకాయని వెనక్కి పెడతాం. సో గట్టిగా ఇట్లా బిగుసిపోయి ఉంటుంది. అప్పుడు నరాలు గట్టిగా టైట్ అవుతాయి, అప్పుడు దానికి బలం వస్తుంది. రెడీగో 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. అంటే నేను ఇలా 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 తలకాయని చేతిని ఒత్తాను అనమాట గట్టి. సో ఇప్పుడు వెనకాల వైపు చేయాలి, అంటే ఇప్పుడు ముందరికి అన్నాం వెనకాల కనాలి. మరి రెడీగో 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు ముందరికి వెనక్కి మనకి ఈ నరాలన్నీ మజిల్స్ అన్ని టైట్ అయిపోయింది. అంటే టైట్ అంటే బాగా బలం వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఇలాగే మనం సైడ్కి కూడా చిరంజీవి ఇట్లా కూడా వేస్తుంది, బంగారు కోడి పెట్ట వచ్చరండి అన్నట్టు మనం ఇట్లా 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 ఊపాలన్నమాట. ఇట్లా 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 ఊపుతున్నాడు, ఇట్లా ఇట్లా కూడా ఊపుతాడు మనుషులు. సో ఇప్పుడు మనం చెయ్యి ఇలా పెట్టుకొని ఇలా ఇలా ఊపేటప్పుడు ఇలా ఊపడానికి ట్రై చేస్తాడు వచ్చులు, మనం ఇట్లా గట్టి అటువైపు ఒత్తడానికి ట్రై చేస్తాం, కానీ చేతితోటి అలా ఒత్తకరాని ఇలా ఒత్తాలి. అది కూడా సెట్ చేద్దాం. రెడీగో 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు ఇటు సైడ్ పోయాలి. ఇప్పుడు మనకి ముందర మజిల్స్ వెనకాల మజిల్స్ ఈ వీటితో అయిపోయింది. ఇటు సైడ్ మజిల్స్ దీంతో కూడా మంచిగా బలం వస్తాయి. ఇప్పుడు ఇలా పెట్టుకొని రెడీగో 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు మనకు మొత్తం మెడకాయ చూడండి హాయిగా రిలాక్స్డ్గా అంతా ఏదో లేని సుఖం ఎక్కడి నుంచో ఆనందంగా ఇట్లా రిలాక్స్ అయిపోయి మజిల్స్ అన్ని టైట్గా అయిపోయి లూజ్ అయ్యి ఎక్కడ లేని రిలీఫ్ వస్తుంది అన్నమాట. అప్పుడు మెడ నరాలు గట్టిగా బలంగా ఉంటాయి. ఎలాంటి స్పాండిలైటిస్ కానీ ఇలాంటి ముడతలు కూడా తగ్గిపోతాయి. సో నౌ లెట్ us go to చెస్ట్ ఎక్సర్సైజ్ అగైన్. చెస్ట్ మనం ఇంతకుముందు చేసినప్పుడు ఇలా చేసాం కదా, ఇలా చేస్తే చెస్ట్ బ్రాడ్గా అవుతుంది. మనము ఇలా చేయాలి. ఇలా చేస్తే మన షోల్డర్స్ పెరుగుతాయి, ప్లస్ చెస్ట్ కూడా విశాలంగా ఇలా పెరుగుతుంది. ఓకే, లెట్ us start now. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు చెస్ట్ కూడా పూర్తిగా ఎక్సర్సైజ్ అయిపోయింది. మనం ఇప్పుడు నడుము పొట్ట భాగం చేయాలి. నడుము పొట్ట భాగం తర్వాత మళ్ళీ కాళ్ళ దగ్గరికి వెళ్తాం. కాళ్ళ దగ్గర నుంచి పైకి వద్దాం, పైనుంచి నడుముకు వచ్చాం, కాళ్ళ దగ్గర నుంచి కూడా నడుముకు వద్దాం. యాక్చువల్గా మనం ఏంటంటే అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే దీంతో ఎప్పుడు అవుట్పుట్ రాదు. ఏదో అప్పుడప్పుడు ఏదన్నా సపోజ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్కి ఒక రోజు ముందు ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే మార్కులు వస్తాయా? అలాగే ఇది ఒక ఎగ్జామ్ అంటే ఏంటి, రోగాలు అనేది ఒక ఎగ్జామినేషన్ పేపర్. ఆ ఎగ్జామినేషన్ పేపర్ వస్తుంది మనకి, అంటే రోగాలు వస్తాయి. ఆ రోగాలు వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ పేపర్లో జబర్దస్త్ ఆన్సర్స్ ఏమవుతుంది, ఎగ్జామ్ పాస్ అవుతుంది. అంటే మనం ముందు ఎగ్జామ్ ఫెయిల్ అవుతుంది, మనం పాస్ అయ్యంటే అర్థం ఏంటి, ఎగ్జామ్ ఫెయిల్ అయింది. ఎవడో ఒకరు పాస్ అవుతాడు, ఒకటి ఫెయిల్ అవుతాడు, ఒకటి పాస్ అవుతాడు, ఒకటి ఫెయిల్ అవుతాడు. అది నేను ఫెయిల్ అయినా అని వచ్చాడంటే అర్థం ఏంటి, ఎగ్జామ్ పాస్ అయిన సూపర్ వచ్చిందంటే ఎగ్జామ్ ఫెయిల్ అయింది. అలాగే ఎగ్జామ్ అప్పుడు మనము రోజు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి కదా, 90 మార్కులు వస్తాయి, 99 మార్క్స్ వస్తాయి, ఇవాళ 100 వస్తున్నాయి. పాస్ మార్కులతో వస్తాయి 40% మార్క్స్. ఎందుకు వస్తాయి, ఇప్పుడు ఒక చదవడు, వారకు ఒకసారి చదువుతాడు, లేకపోతే నెలకు ఒకసారి చదువుతాడు, వాటి 40 మార్కులు. ఆ రోజు రాత్రి చదివేటోడికి 30 మార్కులు వస్తే ఫెయిల్ అవుతాడు. అలాగే రోగాలు అనేది ఒక ఎగ్జామినేషన్ పేపర్ అలా వస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా. సో ఎప్పుడు చూసినా రోగాల ముందు మనం పాస్ అవ్వాలి, అంటే రోగాల్ని ఫెయిల్ చేయాలి. రోగాలు ఫెయిల్ చేయాలంటే ఎగ్జామినేషన్కి ఎప్పుడు ఎలాగైతే ప్రిపేర్ అయ్యి బాగా కష్టపడి చదివేవాడికి మంచి మార్కులు వస్తాయో, ఎగ్జామినేషన్ భయంకరంగా ఫెయిల్ అవుతుందో మన ముందు, మనం ఎగ్జామినేషన్లో భయంకరంగా పాస్ అవుతామో, రోగాల ముందు కూడా మనం భయంకరంగా పాస్ కావాలి. రోగాల్ని భయంకరంగా కొడియాలంటే కనుక రోజు ఏ స్టూడెంట్ అయితే బాగా చదువుతాడో వాడికి
అత్యుత్తమైన మార్కులు వస్తాయో మనం కూడా రోజు ఈ ఎక్సర్సైజ్ చేస్తే కనుక అత్యుత్తమైన మార్కులు వచ్చేసి రోగాల్ని చితక బాధచ్చు. సో నువ్వు ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్ చేయండి. లేకపోతే కనుక నువ్వు చూస్తే లాభం లేదండి. చూస్తే వేస్ట్. పక్కవాడు ఎవడో చదువుతున్నాడు అనుకోండి, వాడు ఫ్రెండ్ చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, వాడు పాస్ అవుతాడు, వీడు పాస్ అవుతాడా? చూస్తూ కూర్చుంటే పాస్ కాడు, వాడితో పాటు వీడు చదవాలి, అప్పుడు వీడు ఎగ్జామ్లో పాస్ అవుతాడు. స్పెషల్లీ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నాను? స్టూడెంట్స్, యూత్ ఈ మధ్యన ఉంటే క్యారెక్ట్ కూర్చొని తినడం పడుకోవడం, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఓకే సినిమా డైలాగ్, అలాగా మొబైల్లో గేమ్ ఆడదామా, ఇలాంటి పనికిమాల పనులు చేస్తుంటే ఎగ్జామినేషన్లో పాస్ అవుతారేమో, ఎందుకంటే వాడు తప్పదు కాబట్టి ఎగ్జామ్ చదువుతాడు. కానీ 30 ఏళ్ళకే నడునొప్పులు, స్పాండిలైటిస్లు, రకరకాల షుగర్లు, బీపీలు వస్తున్నాయి. రావద్దు అంటే ఎగ్జామ్స్తో పాటు ఎక్సర్సైజ్ కంపల్సరీ, స్టడీస్తో పాటు ఎక్సర్సైజ్ చాలా అవసరము. సో నౌ లెట్ us go to నడుము. ఇప్పుడు దీన్ని రౌండ్గా తిప్పాలి. రెడీ గో. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు ఇది క్లాక్ వైజ్ అయిపోయింది. ఇంకో నెక్స్ట్ చేంజ్ అంటే ఏంటి? ఇంకొక ఎక్సర్సైజ్ చేయండి అని అర్థం. రెడీ గో. 1 ఇంకో డైరెక్షన్లో. రెడీ గో. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అయిపోయింది. దీనికి రౌండ్గా తిప్పడం కాకుండా లెఫ్ట్ రైట్ కూడా తిప్పాలి నడుముని. లెఫ్ట్ రైట్ అంటే ఇలా కాదు, అది ఎలా చెప్తారు, ఇలా పెట్టుకొని ఒకసారి లెఫ్ట్ సైడ్ వంగి రైట్ సైడ్ వంగాలి. రెడీ గో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇంకో డైరెక్షన్ ఇప్పుడు రైట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు నడుము పూర్తిగా ఒక రకంగా ఎక్సర్సైజ్ అయిపోయినట్టే. అయితే నడుముకి ముందుకి వెనక్కి కూడా చేస్తే ముందు వెనక్కి కూడా చేద్దాం. కానీ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు, ఇక్కడ కొంచెం మందికి నడుము ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, నడుము దగ్గర ముందే L5 L6 అవన్నీ డిస్క్లు ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు నడుము ఎక్సర్సైజ్ కూడా చేయకండి. ఎవరైనా సరే ఏ ఎక్సర్సైజ్ అయినా సరే ఆనందంగా ఉండాలి. ఇది కష్టపడుతున్నాం అన్నట్టు చేయొద్దు. అందుకని ఏంటంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను సపోజ్ ఇట్లా అయినా చేయగలుగుతాను, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఇలా చేయగలుగుతాను. కానీ మీరు చేయలేకపోతే చిన్నగా చేయండి, ఇంతే చేయాలి. ఎంతైతే నడుముకి సుఖంగా అనిపిస్తుందో అంతే చేయాలి. కానీ ఇక వచ్చింది కదా అనేసి మన ఇట్లా ధనాన్ని తిప్పినట్టే కథ పడిపోతారు, కింద ఇట్లా కూర్చోవాల్సి వస్తుంది కదా. అలా కాకుండా మెల్లిగా అలా సింపుల్గా డ్యాన్స్ చేస్తున్నట్టు అనిపించాలి. మనం చూస్తున్నా కూడా ఈ విధంగా మంచిగా డ్యాన్స్ చేస్తున్నట్టు అనిపించాలి. మనం ఏదైనా సుఖంగా చేయాలి తప్ప ఏదో కష్టపడుతున్నట్టు చేయద్దు. సుఖంగా చేస్తుంటే మనకి ఎనర్జీ పెరుగుతుంది, కష్టపడుతూ చేస్తే ఉన్న ఎనర్జీ పడిపోతుంది. సో లెట్ us go to ముందరికి వెనక్కి నడుము చేయాలి. దానికి కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ స్పెషల్లీ నేను చెప్తున్నాను, ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు చేయద్దు. సో నేను ఇలా తిరిగి చేస్తాను, నువ్వు ఇలా తిరిగి చేయి. అడిగో ఇప్పుడు కాలు ఇట్లా వెడంగా పెట్టండి, వెడంగా పెట్టి ఇట్లా ముందరకు పోంగండి. ఎప్పుడైనా సరే ఇలా పడిపోద్దు, తలకాయని ఇట్లా భుజాన్ని ఇట్లా కిందికి ఉంచొద్దు, దీని మీద స్ట్రెయిన్ తప్పకుండా పడుతుంది. ఇలా ముందరకు పోయి ఇప్పుడు చేతులు ఇట్లా పెట్టి రెడీ గో అంటే 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. యోగాలో కానీ ఎక్సర్సైజ్లో కానీ ఎప్పుడైనా సరే ఒక్క డైరెక్షన్లో చేయదు. తరాజులో బ్యాలెన్స్ ఉన్నట్టు ఒకవైపు చేస్తున్నప్పుడు రెండో వైపు చేయాలి. అంటే మనం ముందరికి వంగాం కాబట్టి, వంగి చేసాం కాబట్టి వెనకాలకు వంగి చేస్తే బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చేతులు ఇట్లా తీసి వెనకాల పెట్టుకోండి, తీసి మళ్ళీ వెనక్కి సేమ్ ఇలాగే ఒక సెట్ చేద్దాం. రెడీ గో. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3
నెక్స్ట్ చేంజ్. ఇదంతా వామప్ ఎక్సర్సైజ్ అండి. వామప్ ఎక్సర్సైజ్ అని ఒక వీడియో పెడుతున్నాను, ఎక్సర్సైజ్ అని ఇంకో వీడియో పెడతాను, తర్వాత యోగా అని ఒక వీడియో పెడతాను. రకరకాల వీడియోస్ ఉన్నాయి. మన దగ్గర ఒక క్లబ్ ఒక సెట్ ఉంది. వాడు బన్నీగా చెప్తాడు చూసిన, కార్లు ఎగరాలి, కోట్లు తిరాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజీ ఎంతో ఉండాలి అన్నట్టు. అలా మన సూపర్గా ఉండాలన్నట్టు. మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎంజాయ్మెంట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ నడుము అయిపోయింది కాబట్టి ఓన్లీ వామప్ ఎక్సర్సైజ్ చెప్తున్నాం కాబట్టి వామప్లో మిగిలిన పార్ట్ ఏంటి? నడుము వరకు వచ్చాం, చేతుల దగ్గర నుంచి ఇలా నడుము వరకు వామప్ అయిపోయింది. కాళ్ళు, మోకాళ్ళు, అరికాళ్ళు, ఇంకా కాస్త ఈ తోడల దగ్గర జాయింట్స్ ఇవి మిగిలాయి. సో మనం ఇప్పుడు కరెక్ట్గా డైరెక్ట్గా కాళ్ళ దగ్గర స్టార్ట్ చేద్దాం. వేళ్ళు, చేతుల వేలు ఏంటంటే కాళ్ళకి వేళ్ళు ప్రాబ్లం ఉండొచ్చు, దానికి కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి రెడీ గో. పైకి కింది కనాలి. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. చెమట్లు ఎంత కారితే, ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో నా ఆడియో కొంచెం బాగాలేదు, కానీ ఇప్పుడు ఆడియో కొంచెం సెట్ చేసుకున్నాను. కొంచెం టెక్నాలజీ వాడాము. అప్పుడు టెక్నాలజీ తప్పుగా వాడాను, ఇప్పుడు టెక్నాలజీ కరెక్ట్గా తెలుసుకొని వాడాను. సో అప్పుడు చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. అన్నం తినే యోగ్యత పైసలు ఉన్నవాడికి మాత్రమే ఉంది, పైసలు లేని వాడికి లేదు అని అనుకోవడం తప్పు. పైసలు ఉన్నవాడికైనా పైసలు లేని వాడికైనా అన్నం తినే యోగ్యత ఒంట్లో నుంచి చెమట కార్చినప్పుడు మాత్రమే ఉంటుంది. నా దగ్గర పైసలు ఉన్నాయి కదా అనేసి పనీర్లు, బర్గర్, పిజ్జాలు, చీజులు, ఇవన్నీ మంచూరియాలకి ఇచ్చిన తింటే కనుక బిర్యానీలు లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవడం కన్ఫర్మ్. దాని తర్వాత ఏది తినలేకుండా ఉప్పు తినే మానేయండి, షుగర్ మానేయండి, ఛాయలు మానేయండి, కాఫీలు మానేయండి, తిండే మానేయండి, లాస్ట్కి మిల్లెట్స్ తినండి, గడ్డి తినండి, లాస్ట్కి ఏం తినకండి కూర్చోండి అన్న దిక్కుమాల పరిస్థితికి చేరకుండా ఉండాలంటే మనం తినే యోగ్యత పొందాలి. తినే యోగ్యత ఎలా పొందుతాము? ఇలా చెమటలు కారుస్తేనే ఎంతైనా మనం తినచ్చు. అప్పుడు దాన్ని మళ్ళీ కరిగించగలుగుతాం. ఇదే ఇప్పుడు కరుగుతుంది. నిన్న పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తిన్నదంతా ఇప్పుడు కరుగుతుందన్నమాట. రోజువారీగా కొంచెం కరిగిస్తుంది మన పనులు చేసినందుకు. మిగిలిన కాస్తో కూస్తో ఇలా కరిగిస్తే మనం తినే యోగ్యత పొందుతాము. ఇప్పుడు ఈ కాల్ అయింది కాబట్టి దీనికి ఇంకోటి చెప్పాక బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి ఈ కాల్ స్టార్ట్ అవుతాం. రెడీగో. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు వేలైనవి ఈ మడమ ఒక థియరీ ప్రకారం ఈ మడమ గనక ఇలా పైకి కిందికి ఎప్పుడు చేస్తూ ఉంటే వాడికి లైఫ్లో షుగర్ రాదట, లైఫ్లో కిడ్నీ పాడవదట. మనం ఇది ఎప్పుడు ఇలా చెయ్యం కాబట్టి దీని నుంచి ఇక్కడికి మొత్తం అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. ఈ పార్ట్ నడుములో, కడుపు లోపల ఉన్న అన్ని అవయవాలకి ఈ నరాల ద్వారా ఇక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే కొన్ని థియరీ సైన్స్ ప్రకారం కొన్ని థెరపీస్ ఉంటాయి. దాన్ని ఏంటంటే ఆక్యుప్రెషర్ అంటారు. నమస్కారం సార్, నమస్తే. చెల్లరా ఎనీహౌ ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్ అండి. జీవితంలో ఎప్పుడైనా సరే నవ్వుకుంటూ, నవ్విస్తూ, ఆనందంగా, సంతోషంగా, టెన్షన్ లేకుండా ఉంటేనే వాడు ఆరోగ్యంగా లైఫ్ లాంగ్ ఉండగలుగుతాడు. మర్తే బి జీనా కోయి జీనా హై అన్నట్టు చస్తూ బతకడం కూడా ఒక బతకడం అండి. చస్తూ బతకడం అంటే ఒక రోగాలనే కాదు, వాడు ఎప్పుడు బాధపడుతూ దిగాలు ఇది తింటే నాకు ఇదే అవుతుందేమో అని భయపడ్డాం. అవసరం లేదు, తినచ్చు. కానీ అలానే ఇప్పుడు బీపీ ఉందనేసి 20 మంచూరియాలు ఇంత ఉప్పు వేసుకొని అంతే కష్టం. తప్పు. షుగర్ ఉన్నవాడు రోజు కిలో స్వీట్లు తినేసి నాకే కాదంటే వాడికి షుగర్ పెరుగుతుంది. అట్లా కాదు. నేనేది ఏంటంటే సమతుల్యంగా, బ్యాలెన్స్డ్గా మనం తింటూ ఆనందం చేస్తూ టెన్షన్ పడదు. భయం ఏమైపోతుందేమో ఇదే, అరే ఒకరోజు తింటే ఏం కాదు భయ, ఇంకో రోజు ఉపవాసం చేసుకో. మన వాళ్ళు ఎంతో అద్భుతమైన ఈ సైన్స్ మన యొక్క సంస్కృతిలో కలిపేశారు. రెడీ? పైకి కిందికి ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం కదా, మన పైకి కిందకనే 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. సో ఇప్పుడు ఈ కాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ కాలు పెడతాం. రెడీగో. 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇంతకుముందు అనుకున్నట్టు ఆక్యుప్రెషర్ అని ఇట్లా ఒత్తుతుంటే ఈ పాయింట్ వస్తుంది, మీకు కిడ్నీలు నొప్పులు తగ్గుతాయి. ఈ పాయింట్ వస్తుంది, మీకు లివర్ ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం వస్తుంది, మీకు అరగడం ప్రాబ్లం తగ్గుతుంది. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? అవన్నీ ఆక్యుప్రెషర్ అంటారు. ఇవన్నీ నర్వ్స్ ఇక్కడ కరెక్టే ఉంటాయి. అందుకనే వీటన్నిటికంటే ఆ ఒత్తడాలు, ఈ ఒత్తించుకోవడాలు, ఈ గుచ్చుకోవడాల కంటే మీరు రోజు ఇలా అప్ అండ్ డౌన్ ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క
కడుపులో ఉన్న అన్ని ఆర్గాన్స్ సెట్ అయిపోయి దానికి పల్స్ పంపుతుంది, ఆక్సిజన్ దానికి ఒక పల్స్ వెళ్ళే వరకు, దానికి సిగ్నల్స్ వెళ్ళే వరకు అది సెట్ అయిపోయి అనమాట. ఇప్పుడు దీన్ని పైకి కింద కాకుండా రౌండ్ కూడా తిప్పుతాం. రెడీ గో 1 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. దీన్ని ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఇదే కాలం మళ్ళీ రెడీ గో 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇంకో కాల్ రెడీ గో 1 2 3 4 5 6 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. అంటే ఆపోజిట్ డైరెక్షన్ మళ్ళీ రిపీట్ అగైన్ అన్నట్టు 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. సో ఇలా మనం ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మనము మోకాలు ఎక్సర్సైజ్ చేస్తాం. మళ్ళీ ఇంతకు ముందు చెప్పాను, మోకాలు ఆపరేషన్ ఉన్న వాళ్ళకి కానీ, మోకాలు కిరికిరి సౌండ్ వచ్చిన వాళ్ళు కానీ, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు కానీ, కూర్చుంటే లేవలేని వారు, లేస్తే కూర్చోలేని వారు, విపరీతమైన ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ మోకాలు ఎక్సర్సైజ్ చేయకండి. కొంచెం ప్రాబ్లం ఉంటే కనుక దాన్ని వెనక్కి తీసుకురావచ్చు. అసలు ప్రాబ్లం లేని తప్పకుండా చేయాలి. కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా సరే కొంచెం మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తే చివరికి బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. అప్పుడు ఏమాత్రం మోకాలు నొప్పులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు మోకాలు 2 రకాల ఎక్సర్సైజ్ చేస్తాను. నేను ఇటు తీసి చేస్తాను, నువ్వు అటు తిరిగి చేయి. ఇంతవరకు వంగగలిగితే ఇలా వంగి ఉండడమే ఒక పెద్ద ఎక్సర్సైజ్ తెలుసా అండి. ఇలా వంగి ఉండండి, కొంతసేపు ఉన్న వరకే మీకు మోకాల నొప్పులు స్టార్ట్ అయిపోయి. నొప్పులు అంటే మోకాల మీద స్ట్రెయిన్ పడుతుంది. సో ఇలా వంచేసేస్తేనే సగం ఎక్సర్సైజ్ స్టార్ట్ అయిపోయినట్టు. ఈ చేతులు ఇట పెట్టేసేసి దీన్ని మనం ఇలా తిప్పడం కష్టమవుతుంది కాబట్టి సపోర్ట్ తీసుకొని రౌండ్ తిప్పాలన్నమాట. సో ఎలా తిప్పుతున్నానో చూడండి, మీరు కూడా అలా చేయండి. ఒకవేళ చేయలేకపోతే ఇలా పెట్టుకొని ఇలా చేయండి. కొంచెమే నొప్పులు ఉంటాయి, నొప్పులు ఉన్న వాళ్ళు ఇట్లయితే చేయండి చాలు. నొప్పి లేని వాళ్ళు ఇంతవరకు వంగచ్చు. రెడీ గో 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇప్పుడు క్లాక్ వైజ్ అయిపోయింది, ఇంకో డైరెక్షన్. రెడీ గో 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. మోకాలు ఎక్సర్సైజ్ చేసాం కాబట్టి మోకాళ్ళకి 2 రకాల ఎక్సర్సైజ్ అయిపోయాయి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. మోకాళ్ళు ఇంకో రకంగా చేయొచ్చు, ఇది అందరూ చేయకండి. ఒకవేళ నిజంగా మోకాళ్ళ నొప్పులు కొంచెం ఉన్నా, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని డౌట్ ఉన్నా చేయొద్దు. సో నేను చేస్తాను, నువ్వు కూడా చేస్తే చేయి, లేకపోతే లేదు. ఎలా అంటే చూడండి, ఇలా పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 అందుకే నేను చేయొద్దని చెప్పాను. 9 10 11 12 13 14 15 16. ఈ ఎక్సర్సైజ్ చేస్తే కనుక బాబా తోడాలు, మోకాళ్ళు జబర్దస్త్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఫైనల్ టచ్ అనమాట. ఇది ఫైనల్ టచ్ అండి ఎక్సర్సైజ్. వామప్లో ఫైనల్ టచ్. ఇది చేయంగానే సెగలు కొట్టేసి ఎక్కడికి కాదు. దీని తర్వాత ఇక మనకి పూర్తిగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మనం ఫిట్ అయినట్టు. రోజు గంట చేయాలని ఎక్సర్సైజ్, గంట మనం అరగంట చేసాం, వామప్ మాత్రమే అయింది. ఇప్పటికి చూడండి ఎంత మొసొస్తుంది ఈ ఎక్సర్సైజ్. అన్నిటికంటే చాలా టఫెస్ట్ ఎక్సర్సైజ్, ఈ వామప్లో టఫెస్ట్ ఇది. సో బిఫోర్ ఎండింగ్ ఒక కాలది చేసేసి వెళ్ళిపోదాం. ఇట్లా పెట్టేసి పైకి అనుకొని ఇలా పెట్టుకొని ఉంచుకోవాలి. ఓకే, పైకే చాలాసార్లు చేయాలి. రెడీ గో పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఈ కాలు సేమ్ ఇదే విధంగా ఇలా పెట్టుకొని రెడీ గో 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 నెక్స్ట్ చేంజ్. ఇలా ఓవరాల్గా మన వామప్ ఎక్సర్సైజ్ అయిపోయింది. ఈ వీడియో ఇక్కడికి ఆపేద్దాం, అరగంట అయింది దాదాపు. ఓన్లీ వామప్ మాత్రమే చేసాం. తర్వాత ఎక్సర్సైజెస్ మళ్ళీ ఇంకొక వీడియోలో చేద్దాం.
ఓకే, మరొకసారి మా 53 సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కలిసి మా యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ వంతు ప్రోత్సాహంగా ఈ యొక్క ఛానల్ని పెంచడానికి నాకు కొంచెం హెల్ప్ చేయండి. జస్ట్ ఇట్స్ ఏ హాబీ ఫర్ మీ. ప్రతి వాడికి ఏదో ఒక హాబీ ఉండాలి. నాకు ఈ వీడియోస్ తీయడం ఒక హాబీ. దాంట్లో నాకు తెలిసింది ఎక్సర్సైజ్ చేయడం, గార్డెనింగ్, కొన్ని అలాంటి టూరిస్ట్ ప్లేస్లు తిరగడం, అవన్నీ నేను వీడియోస్ పెట్టుకుంటాను అప్పుడప్పుడు. దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్. జై హింద్. గుడ్ డే. బాయ్.